హాయ్, ఎలా ఉన్నారు? ఐ డోంట్ నో తెలుగు సో మచ్ బట్ ఐ విల్ ట్రై టు టాక్. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఒక కాప్ రోల్ ప్లే చేస్తున్నాను ఈ సినిమాలో. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్ ప్లేడ్. ఐ హ్యావ్ డన్ 2 films in Kannada before, but this was kind of really challenging and nice one to play. ట్రైలర్ నచ్చిందా అందరికీ? Okay. It's a very beautiful film. I should not be saying that, but I hope you all liked it. I'm sure you'll like it when you watch the film completely on Feb 20th. We've put in a lot of effort, be it Gopika, Hemant, the entire cast. In fact, we have a lot of artists from KGF and Kantara. So it looks like a power-packed trailer, right? Yes. So please do watch our movie on February 20th. Miss Cheyadandi. Please do go and watch. Thank you. And thank you to sir. Thanks for the distribution. Thanks, ma'am. Yeah, thank you. Right. Thank you so much, Ayan Garu. Wishing you all the very best. Distributor AP and Telangana Ravishankar Gani మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. Sir, please. హలో, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా లైవ్ జరుగుతున్నాయి అందరికీ విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నేను చెప్పాలనుకుంటున్నాను సార్. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్నీ చేశాను. ఈ సినిమా ఆల్ఫా మాకు మొన్ననే అంటే 15 రోజుల క్రితం ఇది నా నోటీస్కి వచ్చి కన్నడ ట్రైలర్ చూసి ఈ సినిమా తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ సినిమా తీసుకోవడం అంటే ఏదో సినిమా ఇచ్చారు కన్నడ చాలా రిలీజ్ అవుతుంటే ఏం చూస్తాం, అది కాదు. అని హీరో కొత్త అనుకున్నా కానీ ఏం సార్ అది ఆ పవర్ ప్యాక్ అని కాదు, అతను చేసిన మామూలుగా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అందువల్లే ఈ సినిమా ఇప్పుడు చూస్తే నాకు ఇంతవరకు నేను సినిమా చూడలేదు, తెలియదు. ఓన్లీ ట్రైలరు, టీజరు, సాంగ్స్ అన్నీ చూశాను. ఆయన హీరో గారి పర్ఫార్మెన్స్ మిస్టర్ హేమంత్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మన తమిళ్ కర్ణాటకలో ఎలాగో స్టార్స్ ఎలా ఉన్నారో ఆ రేంజ్కి ఏమాత్రం తగ్గలేదు, తగ్గడు కూడా కన్ఫామ్. ఎందుకు చెప్తున్నాను, నేను సినిమా కొనుక్కున్నాను సినిమా రిలీజ్ చేస్తున్నాను కాదు. ఏం సార్ అదే, ఎవడు సార్ కొత్తోడు ఈ రేంజ్లో కష్టపడేది? ఎవడో వస్తాడు ఎప్పుడో ఎక్కడో పెద్ద స్టార్స్ లాగా, అది కాదు. ఈరోజు మిస్టర్ హేమంత్ గారు మిమ్మల్ని పోడాలని కాదు, ఇది టు ఫ్రాంక్గా చాలా బాగుందండి. బాగుండడం అంటే మీ కృషి పట్టుదల అవన్నీ మీ ఫేస్లో కాదు సినిమాలో కనిపిస్తుంది. అలా జరిగిందండి. అది దిస్ ఈజ్ ద ఆల్ఫా. February 20th ఈ లోపల ప్రమోషన్స్గా పెద్ద ఈవెంట్లు జరుగుతుంది, మంచి ప్రమోషన్స్లో ఉంటుంది మన సినిమా ఆల్ఫా. 20వ తారీఖు రిలీజ్ అండి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. మరి ఇప్పుడైతే మెయిన్ మన ఆల్ఫాతో మాట్లాడిపిద్దాము. సో హేమంత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్తే. ముందుగా ఏం చెప్పాలంటే నాకు తెలుగు అంత అంటే సినిమాలు చూసే నేర్చుకున్నాను. నేను కన్నడి కానీ కర్ణాటకలో మా మదర్ టంగ్ తెలుగు కాదు, దానివల్ల కానీ నాకు తెలుగు ఇంత మాత్రం ఎలా వచ్చు అంటే తెలుగు మూవీస్ అంటే నాకు పిచ్చి. యాక్చువల్లీ తెలుగు మూవీస్ భయంకరంగా చూశాను, అన్ని తెలుగు మూవీస్లు వాచ్ చేశాను. అది ఒకే రీజను నాకు తెలుగు ఇంత మాత్రం మాట్లాడుతున్నాను. సో ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. చీఫ్ గెస్ట్ గారు, మా డైరెక్టర్ సముద్ర సర్రు శ్రీనివాస్ సార్, దాని తర్వాత రవిశంకర్ సార్ గురించి చెప్పాలంటే మేము కన్నడ మూవీ అద్భుతంగా తీసాము. యాక్చువల్లీ ఒక 10 years హార్డ్ వర్క్ అంతా ప్లాన్డ్గా, ఒక యాక్టర్కి ఏమేమి కావాలి, యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, 6 pack కావచ్చు, బాడీ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్, హార్స్ రైడింగ్, వెపన్ ట్రైనింగ్, ఇదంతా తీసుకొని నేను ఒక మంచి టీమ్ ఫార్మేషన్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని చేసాము కన్నడ మూవీ. అప్పుడు చేసేటప్పుడే ఇది కొంచెం బిగ్ బడ్జెట్. అప్పుడు మేము అనుకున్నాము తెలుగులో వేరే లాంగ్వేజెస్లో చేయొచ్చు, దీనికి ఇంత పొటెన్షియల్ ఉంది పాన్ ఇండియా అలా ఏమైనా చేయొచ్చు అని. కానీ నేను కొత్త యాక్టర్ కదా, దానివల్ల మేమేం ఆలోచించామంటే ఫస్ట్ కర్ణాటకలో చూద్దాము, టీజర్ సాంగ్స్ రిలీజ్ చేద్దాము, మన క్వాలిటీ మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, దానివల్ల మోస్ట్లీ ఎవరైనా చూస్తే 100% దానికి ఆఫర్ ఇస్తారు అని మైండ్లో ఒకటి పెట్టుకున్నాము. కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్ కాదు, హోప్స్ పెట్టుకున్నాము.
అలాగే టీజర్ ఇంకా ట్రైలర్ మొన్నే రిలీజ్ అయింది 6th. సో టీజర్ సాంగ్స్ రిలీజ్ అయింది. ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. మంజునాథ్ సార్ అని మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ గారు, ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒకే మాట చెప్పారు, మన ఫ్రెండ్ కళా సృష్టి ఇంటర్నేషనల్ అని తెలుగులో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయన టీజర్ సాంగ్స్ చూశారు, ఆయనకి సూపర్ అమేజింగ్ అని అనిపించింది. ఇమీడియట్గా చెప్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మీరు కలవాలి అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. నేను ఏం చెప్పానంటే, సార్ థియేట్రికల్ రిలీజ్ కావాలి, వాళ్ళు మంచిగా చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఒక్కసారి మీట్ అవ్వండి అని. మేము కాల్లో మాట్లాడాము. సార్ ఇమీడియట్గా చెప్పారు, సార్ మీకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందో మీకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే, నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ బట్టి. టీజర్ చూశాను, సాంగ్స్ చూశాను, మంజునాథ్ సార్ కొన్ని బిట్స్ చూసారంట. వాళ్ళ డిసిషన్ పైన నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మినిమం 100 థియేటర్స్లో నేను 2 స్టేట్స్లోను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను నా ఇన్వెస్ట్మెంట్తో రిలీజ్ చేస్తాను, మీకు మంచి ఆఫర్ బిజినెస్ ఇస్తాను, మీరు రండి మాట్లాడదామని చెప్పారు. మంచి బిజినెస్ ఇచ్చి సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళకి, కొత్త యాక్టర్కి ఇమ్మీడియట్గా తెలుగు నుంచి ఆఫర్ వచ్చి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఒకే రోజు February 20 కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్లోనూ నేను ఇక్కడ రిలీజ్ చేస్తాను అని సార్ చెప్పారు. అది పెద్ద ఎంకరేజ్మెంటు, మాకు పాజిటివ్ వైబ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కొత్త అని మాత్రం మీరు అనద్దండి. మీకు కొత్త, కానీ మీరు కొత్తలాగా లేరు. మీరే చెప్పుకుంటున్నారు అది కొత్త అని. ఎవరికైనా చూపించి ఇది కొత్త అవుతుందండి అని చెప్పించండి ఎవరికైనా రిలీజ్. అంతే కదా సార్, నేను మైండ్లో అదే పెట్టుకున్నాను సార్. ఒక 150 రూపీస్ 200 రూపీస్ మన ప్రేక్షకులు ఇస్తే ఒక పెద్ద స్టార్కి అయినా అంతే ఇస్తారు, లేకపోతే ఒక 50-100 రూపీస్ పైన పెట్టవచ్చు. ఒక కొత్త వాళ్ళకైనా అంతే పెడతారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంట ఎంటర్టైన్మెంట్. కొత్త వాళ్ళు తక్కువ ఎంటర్టైన్మెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయరు. దానివల్ల నేను బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే ఇష్టపడి కష్టపడి చేస్తున్నాము. కంటెంట్ బాగుంది, అంతా బాగుంది, అంతా ప్లాన్డ్గా చేసాము, హానెస్ట్గా చేసాము. సో మనకి సినిమా అంటే పిచ్చి, దానివల్ల వెరీ హానెస్ట్గా చేసాము. సో అలాగే రెస్పాన్స్ కర్ణాటకలో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ కూడా బెస్ట్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్ ఫస్ట్ ఈవెంటే ఇంత బాగుంది. అంతా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఏమంటే, దయచేసి తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటింటికి వెళ్ళి మాట్లాడినట్టు నేను. సో దయచేసి మీరు బాగా సపోర్ట్ చేయాలి. మీరే మాకు బ్రిడ్జ్ ఆడియన్స్కి మనకి. సో మీ బెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ విల్ డూ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ బాగా నచ్చిందా మీకు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మనము కర్ణాటకలో ఎగ్జామ్స్ ఉంది డిగ్రీ కాలేజ్లో. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కాలేజెస్కి వెళ్ళాము, ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇప్పుడు కొత్త యాక్టర్స్ వచ్చారంటే ఒక ట్యాబ్లో వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఏదో జనరల్గా స్టూడెంట్స్కి ఉంటుంది కదా, కొత్త వాళ్ళు వచ్చారో చూద్దాము అని నార్మల్గా ఉంటారు, ఒక చిన్న క్లాప్స్ అది ఇది ఓ అని అనుకొని. ఒక్కసారి టీజర్ చూశాక, దాని తర్వాత సాంగ్స్ చూశాక ఆ రియాక్షనే వేరేలా ఉండింది. దాని తర్వాత నేను ఆ వీడియోగ్రాఫర్స్ని అడిగాను, మీరు అన్ని సినిమాలకు వెళ్తుంటారు కదా, ఇది సినిమాకు ఉండే క్రేజా లేకపోతే మన కంటెంట్ అలా ఉందా, ఎలా చెప్పండి జెన్యూన్ కానీ. వాళ్ళు చెప్పారు, సార్ ఇది 100లో 1, 1000లో 1, ఇంత రెస్పాన్స్ ఎవరెవరు చూసారో వాళ్ళకంతా పిచ్చిగా నచ్చింది కర్ణాటకలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అలాగే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దానికి మీ మీడియా మిత్రుల సపోర్టే 100% మీరే మనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరే ఇంటింటికి వాళ్ళకి రీచ్ చేయవచ్చు. సో February 20 థియేటర్స్లో రిలీజ్ అవుతా ఉంది. కర్ణాటకలోనూ సేమ్ డేట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ డేట్. సో February 20. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే మజా 100%. ఎందుకంటే అంత క్వాలిటీగా తీసాము. ఆ సౌండ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నిటినీ మీరు థియేటర్లో చూస్తేనే ఇది థియేటర్ సినిమా, 100% థియేటర్ సినిమా. మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ అని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు దొరకదు 100%. థియేటర్లో దయచేసి థియేటర్లో చూడండి. ట్రైలర్ నచ్చినప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. February 20 రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్.
థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. హేమంత్ గారు ఒక చిన్న క్వశ్చన్, 6 ప్యాక్స్ ఉన్నాయా? ఉంది. ఒక 10 years నుంచి అలాగే. అదే మాయమైపోయిందా ఉందా అని ఒక లేదు లేదు మేడం, ఇప్పుడు ఒక 2 months నుంచి ఫుల్ ప్రమోషన్స్ బిజీ కదా, నైట్ అండ్ డే నిద్ర తిండి లేకుండా తిరుగుతున్నాము. దానివల్ల జిమ్ కూడా పోలేదు, కానీ ఉంది, చూస్తే తెలుస్తుంది చూడండి. అది తెలుస్తుంది. ఇది కూడా వచ్చింది.